శుభగాత్రుడా పాత్రుల రాముల యాజ్ఞ నిరతము పాత్రుల రాముల యాజ్ఞను నిరతము పాత్రుల రాముల యాజ్ఞను నిరతము పాత్రుల రాముల యాజ్ఞను నిరతము చేతలు తెలుతురు లోకములో పాత్రుల రాముల యాజ్ఞను నిరతము పాత్రుల రాముల యాజ్ఞను నిరతము స్తోత్రము చేసేది లక్ష్మణుడందరూ స్తోత్రము చేసేది లక్ష్మణుడందరూ మిత్రాసు మిత్ర తనయుడా శుభగాత్రుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా మీ యొక్క పూర్వస్థితి మీ యొక్క పట్టులను మీ యొక్క నామదేవి సమాధికి వెళ్ళవచ్చు కదా. అలాగే తెలుపదని వినుము. నా యొక్క పట్టణం అయోధ్యపురి పట్టణము. మీ యొక్క పట్టణము అయోధ్యపురి పట్టణం అంటారు. మా యొక్క తండ్రి యొక్క దశరథ మహారాజు. మీ యొక్క తండ్రి దశరథ మహారాజు అంటారు. మా యొక్క తల్లి యొక్క సుమిత్రాదేవి. మీ యొక్క తల్లి సుమిత్రాదేవి అందరు. అలాగే నాకు ఇద్దరు పెద్ద తల్లులు కలరు. ఆమె నామదేవి తెలుపండి. వారి యొక్క నామము కౌశల్యాదేవి, కైకాదేవి. కంచలాదేవి, కైకాదేవి మీ యొక్క పిల్ల తండ్రులు. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు కలరు. ఆమె నామదేవి తెలుపండి. మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు. మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు. నా తమ్ముళ్లకు భరత శత్యాగ్యులు. భర్త చైత్రుడు మీ యొక్క తమ్ముడు. నా నామం తెలుపని వినుము. అదే తెలుపును కదా. సుమిత్రదేవి గర్భంలో జన్మించిన వాడును శ్రీరామ కార్యార్థమై నిరంతరం ఆయన పాదసేవకై జన్మించిన వాడును ఆ యొక్క నామము లక్ష్మణంతుడు. లక్ష్మణంతుడు. అవును ఆయన. మా ప్రభు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్యపురి పట్టణంకు వెళ్తున్నారు. అలాగనే వెళ్ళిరేములు. కైక కుమారుడ వీరుడ సూరుడా కైక కుమారుడ వీరుడ సూరుడా ప్రాకటము గనను భరతుండందరూ ప్రాకటము గనను భరతుండందరూ చేకొని పిలుతురు లోకములో బలం చేకొని పిలుతురు లోకములో బలం శ్రీకరుడను శుభకరుడను గరుడను శ్రీకరుడను శుభకరుడను గరుడను రాగేందు వదనుడరా రాగేందు వదనుడరా సేవక. మా ప్రభు మీకు ఇదే 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లుము. మీ యొక్క పూర్వస్థితి, మీ యొక్క పట్టణము, మీ యొక్క నామధేయం ఈ సమాధికి వెళ్ళవచ్చు కదా. మా యొక్క పట్టణము అయోధ్యాపురి పట్టణం. అవునా? అవును. మా యొక్క తండ్రి గారు అయోధ్యాపురి నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు. దశరథ మహారాజు మీ యొక్క తండ్రి గారు. అవును. మా యొక్క తల్లి కైకాదేవి. మీ యొక్క తల్లి కైకాదేవి అందరు. అవును. మా యొక్క పినతల్లులు కౌసల్యాదేవి, సుమిత్రాదేవి. మీ యొక్క పిల్లతల్లు కంచల్యాదేవి, సుమిత్రాదేవి అందరు. అవును. మా యొక్క అన్నయ్యలు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు. మీ యొక్క అన్నయ్య శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు అందరు. అవును. నా యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు అని అంటారు. మీ యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు అందరు. మరి మీ యొక్క నామధేయం? నా యొక్క నామము అయోధ్యాపురి నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారి 2వ భార్యకు కైకాదేవి గర్భమున జన్మించిన వాడను. నా యొక్క నామమే భరత రాజేంద్రుడు అని అంటారు. మీ యొక్క నామం భరత రాజేంద్రుడు అందరు. అవును. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు నేను అయోధ్యాపురి పట్టణంకు వెళుతున్న వాడను. అలాగనే వెళ్ళాము. మానక
మా యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం. మీ యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం. అవును సేవక. మా యొక్క తండ్రి గారైన దశరథ మహారాజు. ఓహో, మీ యొక్క తండ్రి గారు దశరథ మహారాజు. అవును. మా యొక్క తల్లి అయిన సుమిత్రాదేవి. మీ యొక్క తండ్రి అయిన సుమిత్రాదేవి. అవును. మా యొక్క పెద్ద తల్లులైన కంశల్యదేవి, కైకాదేవి. ఓహో, మీ యొక్క పెద్ద తల్లి అయిన కంశల్యదేవి, కైకాదేవి. అవును. మా యొక్క అన్నయ్యలైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు. అవును సేవక. మీ యొక్క నామధేయం? సేవక, సుమిత్రదేవి రెండవ కుమారుడను, రామ లక్ష్మణ భరత ముగ్గురి దాతల యాజ్ఞ తప్పని వాడను. నా యొక్క నామం శత్రుఘ్నుడు అంటారు. మీ యొక్క నామం శత్రుఘ్నుడు అంటారు. అవును. మా ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్యాపురి పట్టణంకి వెళ్తున్న వాడను. రామ శ్రీరామ రక్షణి ఘనశ్యామ రామ శ్రీరామ